గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని. నిజముగా అరుదే. ఆ అరుదైన భార్య ఎలాంటిదంట? ముత్యము కంటే అమూల్యమైనది. చూడండి, కోట్ల రూపాయలు కట్నం తెచ్చినను, ఎకరాలు ఎకరాలు పొలము కట్నంగా తెచ్చినను, కాసులు కాసులు బంగారం కట్నంగా తెచ్చినను, ఆ కోడలు కనుక గుణం లేకపోతే ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఏడవలసి వస్తుంది. ఆ ఇంట్లో ఉన్న అత్తగారు ఏడవలసి వస్తుంది, మామగారు ఏడవలసి వస్తుంది. గుణము లేని భార్యను చేసుకున్నందుకు భర్త ఏడవలసి వస్తుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, నిజముగా అరుదే. లోకంలో గుణవతి అయిన భార్యలు చాలా మట్టికి లేరు. గుణవతి అయిన భార్య దొరకపోవడం వల్ల ఏడుస్తున్న భర్తలు అనేక మంది ఉన్నారు. లక్షల లక్షలు కట్నం తెచ్చిన, ఎకరాలు ఎకరాలు పొలం కట్నంగా తెచ్చిన, కాసులు కాసులు బంగారం కట్నంగా తెచ్చిన, ఆ వచ్చిన ఆ స్త్రీకి గుణం లేకపోతే ఆ స్త్రీ ప్రవేశించిన ఎంత వేదన, దుఃఖం, కన్నీరే ఉంటది. గుణం, ధనం కన్నా గుణం ముఖ్యం. ముత్యము కంటే అమూల్యమైనదంట, ముత్యాల కన్నా అమూల్యం. ఎంత ముత్యాల మూట ఉన్నా, ముత్యాల సంచి ఉన్నా, ఇల్లంతా ముత్యాలున్నా, గుణం లేని స్త్రీ ఉంటే వేస్ట్. ముత్యాల మూట ఉన్నా లేకున్నా గుణమున్న స్త్రీ ఒకరుంటే చాలు, ఆ ఇంట్లో ధనధాన్యాలు పొంగి పొర్లతాయి. దేవునికి